డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎస్టర్డే మనం మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ చెప్పుకున్నాం కదా. ఓకేనా, మ్యూటబుల్ ఇమ్యూటబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? ఓకేనా, ఇమ్యూటబుల్ అనేది డస్ నాట్ చేంజ్ ఎట్ రన్ టైం అనమాట. అర్థమవుతుంది, వాయిస్ క్లియర్గా ఉందా? హలో హలో, వాయిస్ క్లియర్గా ఉందా? Yeah, now it is okay. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే, ఓకేనా, ఇమ్యూటబుల్ అనేది డస్ నాట్ చేంజ్ ఎట్ రన్ టైం అంటాం. ఒకసారి మనం ఆబ్జెక్ట్ ఒకసారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం ఓకేనా రన్ టైంలో మాడిఫై చేసుకోవటం కానీ లేదా అప్డేట్ చేసుకోవటం కానీ జరగదు. ఓకేనా, ఒకవేళ మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఓకేనా మనం ప్రీవియస్ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో దాన్ని డిస్ట్రాయ్ చేసి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది విత్ డిఫరెంట్ లొకేషన్లో. ఓకేనా, దట్ ఈస్ ద ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్లో ఏంది, ఓకేనా రన్ టైంలో చేంజ్ అయింది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అవ్వచ్చు, రిమూవ్ అవ్వచ్చు, లేదా మాడిఫై అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆపరేషన్స్ ఎట్ రన్ టైంలో. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంది ఇమ్యూటబుల్లో. ఓకేనా, ఇమ్యూటబుల్లో డిఫరెన్సెస్ ఏంటంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూటబుల్లో టపులు, స్ట్రింగు, ఓకేనా నెంబర్స్, ఓకేనా బైటు, ఓకేనా ఫార్జన్ సెట్, దిస్ ఆల్ ఆర్ ద ఇమ్యూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇమ్యూటబుల్ ఎగ్జాంపుల్స్ ఏంది, లిస్టు, సెట్, డిక్షనరీ, ఓకే, నెక్స్ట్ బైట్ అరే, దిస్ ఆల్ ఆర్ ద ఇమ్యూటబుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, ఇమ్యూటబుల్స్ అనేవి ఫాస్టర్ కంపేర్ టు ద మ్యూటబుల్. ఎందుకు ఫాస్టరు అంటే ఓన్లీ ఒక ఆబ్జెక్టే క్రియేట్ అయింది అట్ రన్ టైంలో. ఓకేనా, బట్ మ్యూటబుల్లో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి అట్ రన్ టైంలో. ఏమేంటి, ఒకటి ఫిక్స్డ్ ఆబ్జెక్టు, రెండోది వేరియబుల్ ఆబ్జెక్టు. ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లో ఏం స్టోర్ అవుతాయి, మనం ఏదైతే ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం అంటే లైక్ వేరియబుల్ అసైన్ చేస్తామో, వేరియబుల్ అసైన్ చేసేటప్పుడు లైక్ లిస్ట్ కానీ సెట్ కానీ లైక్ డిక్షనరీ కానీ ఆ వాల్యూస్ అసైన్ చేస్తామో అవి మొత్తం ఏం చేస్తాయి ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతాయి అన్నమాట, స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే మనం రన్ టైం అంటే మాడిఫై చేస్తామో, రన్ టైంలో ఏదైనా అప్డేట్ కానీ లేదా యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ లేదా మాడిఫై చేస్తామో అవి మొత్తం ఏమవుతాయి వేరియబుల్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ అవుతాయి. మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో అవి ఎక్కడికి వెళ్ళిద్ది, ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిద్ది అండ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి, ఓకేనా, వేరియబుల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనకి ప్రింట్ అయింది అనమాట. అందువల్ల ఏంటంటే మ్యూటబుల్ అనేది కొద్దిగా స్లో, నాట్ ఏ మచ్. ఓకే, ఇది డిఫరెన్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పిన కాన్సెప్ట్ల వరకు? ఇప్పుడు నిన్నటి దాకింది డిఫరెన్స్ చెప్పి ఈ రోజు ఏం చేద్దాం అంటే ఒక్కో దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిస్ట్ అంటే ఏంది, లిస్ట్ ప్రాపర్టీస్ ఏంది, ఓకేనా, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఏం ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ 1 by 1. ఓకే, టుడే కాన్సెప్ట్ వచ్చేసరికి లిస్ట్ అనేది ఏంది, ఓకేనా, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, ఏదైతే ఒక వేరియబుల్ తీసుకో ఏ ఈక్వల్ లైక్ 1, 2, 3 ఉంది. ఇది ఎందుకు లిస్ట్ అనేది ఎందుకు అంటారంటే ఇక్కడ ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్తో ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుందో ఇన్ బిట్వీన్లో వాల్యూస్ ఉంటాయో అది లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లిస్ట్ ఎలా ఇండికేట్ చేస్తారు, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తారు. నవ్వు ఇప్పుడు దీని డేటా టైప్ ఎలా కనుక్కోవాలి, ప్రింట్ ఆఫ్, ఓకేనా, టైప్ ఆఫ్ ఏ. నౌ ఇది లిస్ట్ అనమాట. ఓకేనా, లిస్ట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఎ స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి వన్ మోర్ ప్రాపర్టీ వచ్చేసరికి ఓకేనా, లిస్ట్ ఈజ్ ఇండెక్స్ బేస్డ్. ఓకేనా, వాట్ ఈజ్ ఇండెక్స్? ఓకే, ఇండెక్స్ అంటే ఏంది? ఓకేనా, జనరల్గా నువ్వు C++, జావా తీసుకుంటే ఓన్లీ లిస్ట్, ఓకేనా, ఇండెక్స్ అనేది ఓన్లీ పాజిటివ్ ఇండెక్సే ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, పాజిటివ్ ఇండెక్సే ఉంటుంది. బట్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఫైండ్ ద పొజిషన్ వాల్యూ అనమాట, ఫైండ్ ద పొజిషన్ వాల్యూ. ఓకే, ఇన్ గివెన్ లిస్ట్ కానీ స్ట్రింగ్ కానీ ఓకేనా ఏదైనా ఎట్రబుల్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ అవ్వచ్చు, ఓకేనా, డిక్షనరీ అనేది కాదు, టపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, వీటిని ఎట్రబుల్స్ అంటారు. ఇంకా ఉంటాయి బట్ ప్రజెంట్ సినారియోలో వచ్చేసరికి ఓన్లీ ఎట్రబుల్స్ ఇవన్నమాట. ఓకేనా, ఫైండ్ అవుట్ ది పొజిషన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ వాల్యూ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకో ఏ ఈక్వల్ టు 1, 2, 3 ఉంది.
ఓకే, ఇది మొత్తం ఒక అడ్రస్లో స్టోర్ అయింది, కరెక్టా? ఇప్పుడు 1 అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉంది, ఓకేనా? సెకండ్ అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉంది, థర్డ్ అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉందో చెప్పాలన్నమాట. అంటే మనకి ఇండెక్స్ ద్వారా కూడా మనం వాల్యూని బేస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఇండెక్స్ ఉంటుంది, సెకండ్ వన్ ఇస్ ద నెగిటివ్ ఇండెక్స్. ఓకే, నెగిటివ్ ఇండెక్స్ అండ్ పాజిటివ్ ఇండెక్స్ 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ అంటే ఏంది? పాజిటివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏదైతే లెఫ్ట్ టు రైట్ సైడ్ జరిగిందో ఆపరేషన్స్ దాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఓకేనా? లెఫ్ట్ టు రైట్ సైడ్ అంటే 1, 2, 3 ఉన్నాయి కదా, దాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళేదాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. పాజిటివ్ ఇండెక్స్ స్టార్టింగ్ విత్, ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ విత్ 0, 0తో స్టార్ట్ అయింది. అంటే దట్ మీన్స్ ఇక్కడ వన్ ప్లేస్లో 0 వస్తుంది, ఇది 0 పొజిషన్లో ఉంది, ఇది 1 పొజిషన్లో ఉంది, ఇది 2 పొజిషన్లో ఉంది. అంటే ఎండ్ ఎట్లా అవుతుంది? ఇక్కడ ఎంత 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 3 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ -1 జరుగుతుంది, అంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2తో ఎండ్ అవుతుంది. అంటే ఎండ్స్ విత్, ఓకేనా, లెంత్ ఆఫ్ ది లిస్ట్. లెంత్ ఆఫ్ ఎంత దీనికి 3 కదా, దానికి -1 చేయాలన్నమాట. ఇది ఓకే. ఇండెక్స్ అనేది పాజిటివ్ ఇండెక్స్ అనేది స్టార్ట్ విత్ ద 0తో అవుతుంది, ఎండ్ విత్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, -1 చేస్తే 2 అనమాట, 2తో ఎండ్ అవుద్ది, ఓకేనా? ఇది పాజిటివ్ ఇండెక్స్ అనేది. పాజిటివ్ ఇండెక్స్ అనేది లెఫ్ట్ టు రైట్ సైడ్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఓకేనా, ఇలా 1, 2, 3 ఇలా వెళ్ళేదాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ విత్ ద 0తో స్టార్ట్ అవ్వాలి, ఎండ్ విత్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1. అంటే లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే 3 అంటే దీంట్లో -1 చేస్తే 2తో ఎండ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ 2తో ఎండ్ అవుతుందంటే లెంత్ అనేది 1తో స్టోర్ అయింది, అంటే ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ 3, కాబట్టి 3 వస్తుంది లెంత్. ఇక్కడ ఏంటి పాజిటివ్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, అంటే 0, 1, 2 అనమాట. అది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 అనేది చేస్తాం అనమాట. ఇది పాజిటివ్ ఇండెక్స్, ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ అనేది ఆల్వేస్ స్టార్ట్ విత్ ద లెఫ్ట్ టు రైట్ సైడ్. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ విత్ ద 0 ఇండెక్స్, ఓకేనా? 0తో స్టార్ట్ అయింది, ఎండ్ విత్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1. ఇది పాజిటివ్ ఇండెక్స్ గురించి. నెగిటివ్ ఇండెక్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఇండెక్స్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ జరిగింది అనమాట. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ అనమాట, ఓకేనా? నెగిటివ్ ఇండెక్స్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ జరిగింది, ఓకే? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓకేనా? నెగిటివ్ ఇండెక్స్ స్టార్ట్ విత్ -1తో స్టార్ట్ అయింది, దట్ మీన్స్ ఇక్కడ -1తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది అనమాట, ఓకేనా? అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎండ్స్ విత్, ఓకేనా, మైనస్ లెంత్ ఆఫ్ ది లిస్ట్, ఓకేనా? ఇక్కడ ఏంది -1తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఏంది -3తో ఎండ్ అవుతుంది అనమాట, ఓకేనా? అది నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ అనేది లెఫ్ట్ టు రైట్ సైడ్ జరిగింది, నెగిటివ్ ఇండెక్స్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి జరిగింది అనమాట, ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయింది, ఎండ్స్ విత్ ద 2తో ఎండ్ అయింది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంది నెగిటివ్ ఇండెక్స్ -1తో స్టార్ట్ అయింది, ఇక్కడ మైనస్ లెంత్ ఆఫ్ ది లిస్ట్తో ఎండ్ అయింది అనమాట. అది ఇండెక్స్ కాన్సెప్ట్. ఎనీ డౌట్ ఇండెక్స్ కాన్సెప్ట్లో? ఇది ఇప్పుడు ఇది అనేది ఇండెక్స్ బేస్డ్ అనమాట. లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 1, 2, 3, ఓకే, ఇది ఉంది. మనం ఇప్పుడు ఇది వాల్యూ కదా 1 అనేది, నేను దీన్ని ఇండెక్స్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్, ఓకే, పాజిటివ్ ఇండెక్స్ అంటే ఏంది, ఓకే, స్టార్ట్ విత్ ద 0, రైట్? స్టార్ట్ విత్ ద 0 అంటే లెఫ్ట్ టు రైట్ సైడ్ జరిగింది, పాజిటివ్ అనేది 0తో స్టార్ట్ అయింది, ఎండ్ అనేది లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1. ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేసుకోవాలనుకో, A0 పెట్టుకో. A0 అంటే ఏంది, ఏ అనేది ఏమో గివెన్ లిస్టు వేరియబుల్ నేము, స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ వాల్యూ పెడతాం అనమాట. ఇండెక్స్ వాల్యూ 0 అంటే ఏంది, ఈ వాల్యూ అనేది మనకి డిస్ప్లే అయింది అనమాట. ఇక్కడ 1 అనే వాల్యూ డిస్ప్లే అయింది. రన్ చేస్తున్నా చూడు, అంటే మనం ఇండెక్స్ బేస్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? వాల్యూని యాక్సెస్ అంటే మనకు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టాను అనుకో, ఓకేనా, 3 అనే వాల్యూ వచ్చింది అనమాట. అది ఓకేనా. మనకి ఇది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి లిస్ట్ ఈజ్ ఇండెక్స్ బేస్డ్.
ఇండెక్స్ బేస్డ్ అంటే మనం ఇండెక్స్ ద్వారా కూడా వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ వాల్యూ నుండి ఇండెక్స్ కనుక్కోవడం కష్టం. ఓకేనా, వైస్ వర్సా పాసిబుల్ కాదు. ఇండెక్స్ ద్వారా వాల్యూని కనుక్కోవచ్చు, వాల్యూ తెలిసిన దానికి ఇండెక్స్ కనుక్కోలేవు. ఎందుకు ఇండెక్స్ కనుక్కోలేవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకో, A = 1, 1, 2, 3 ఉన్నాయి. ఓకే, దీంట్లో 2 వన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఓకేనా 1 వాల్యూ అనేది ఏ పొజిషన్లో ఉందో చెప్పాలి. ఎలా కనుక్కోవాలి నేను? ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. ఓకేనా, డిఫికల్టీ అనమాట. అందుకని చెప్పేసి పొజిషన్ బేస్ చేసుకొని వాల్యూని కనుక్కోవచ్చు, వాల్యూని బేస్ చేసుకొని పొజిషన్ కనుక్కోలేము. ఓకేనా, అది ఓకేనా. వన్ మోర్ ప్రాపర్టీ వచ్చేసరికి లిస్ట్ ఈజ్ ద మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంది? రన్ టైంలో ఆపరేషన్ జరుగుతాయి. ఏమేమి ఆపరేషన్ జరుగుతాయి? ఓకే, యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా, రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ అప్డేట్ చేసుకోవచ్చు, అండ్ అప్డేట్. ఓకేనా, ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి ఇమ్యూటబుల్లో. ఇమ్యూటబుల్ ఇవన్నీ ఉండవు అనమాట. యాడ్ చేసుకోవటం, రిమూవ్ చేసుకోవటం, మాడిఫై చేసుకోవటం, ఇవన్నీ నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనా, ఇమ్యూటబుల్. అందుకే లిస్ట్ ఈజ్ ద మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఈ ఆపరేషన్స్ మొత్తం ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ వచ్చేసరికి లిస్ట్ కెన్ బి చేంజ్ ఎట్ రన్ టైమ్. ఓకేనా, రన్ టైంలో మాడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఇందాక చూసాం కదా, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో జీరో పొజిషన్లో ఉన్న వాల్యూని నేను 10లోకి మార్చుకోవాలి. ఓకేనా, 10లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? జీరో పొజిషన్లో కదా, జీరో పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత? 1. అది 1 నుంచి నేను ఏం చేసుకోవాలి? 10గా మార్చుకోవాలి. అంటే ఇక్కడ 10 అనేది అసైన్ చేసుకోవాలి వాల్యూని. ఓకే, నౌ ఇట్ ఇస్తే ఏ అనేది 10, 2, 3గా మారిద్ది. ఓకేనా, 10, 2, 3 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అప్డేట్ చేసుకోవచ్చు. ఒకసారి నువ్వు ఓకేనా వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసిన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత మనం మాడిఫికేషన్స్ అనేవి జరుపుకోవచ్చు. ఓకేనా, లిస్ట్ కెన్ బి చేంజ్ అట్ రన్ టైం. రన్ టైంలో మాడిఫై అయిందా లేదా, అది వన్ మోర్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా, లిస్ట్ అనేవి డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 1, 1, 2, 3, 4 రాసా. ఇప్పుడు దీంట్లో 1 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? ఓకేనా, 2 టైమ్స్ ఉంది. అంటే డూప్లికేట్ వాల్యూస్ మనకు ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుందా లేదా, అయ్యే వస్తున్నాయా చూద్దాం. ఓకేనా, నవ్వు ఇప్పుడు చూడు 1, 1, 2, 3, 4 అంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా మనకు ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, అందుకని డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఆల్సో అలౌడ్ అనమాట. ఓకేనా, అది వన్ మోర్ ప్రాపర్టీ. నెక్స్ట్ అనేది లిస్ట్లో మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎరే తీసుకుంటే ఆల్ ఆర్ వాల్యూస్ ఆర్ లైక్ ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ ఒకే డేటా టైప్ ఉండాలి. బట్ లిస్ట్లో అలా ఏం అవసరం లేదనమాట. మల్టిపుల్ డేటా టైప్స్ ఆల్సో అలౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇంటీజర్ రాసా, ఒకటి ఫ్లోట్ రాశాను. ఓకే, నెక్స్ట్ ఒకటి కాంప్లెక్స్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఒకటి స్ట్రింగ్ రాసా. ఓకేనా, ఇప్పుడు చూడు మనకి ప్రింట్ అవుతుందా లేదా? యూ నో రైట్, హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడు 1, 1.0, 1 అనేది ఇంటీజర్, 1.0 అనేది ఫ్లోటింగ్ నెంబరు, 2 + 3g అనేది కాంప్లెక్స్ నెంబరు, అండ్ ABC ఇస్ ద స్ట్రింగ్ అనమాట. అంటే మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే అన్ని లైక్ ఇంటీజర్సే ఉండాలి, అన్ని ఫ్లోటే ఉండాలి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మల్టిపుల్ డేటా టైప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఓకేనా, సింగిల్ లిస్ట్లో ఇవి. దిస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాపర్టీస్లో? ఓకే, ఇప్పుడు లిస్ట్ అనేది మ్యూటబుల్ అని చెప్పుకున్నాం కదా. లిస్ట్ అనేది మ్యూటబుల్ చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ యాడ్ చేసుకోవటం కానీ అలా మల్టిపుల్ మెథడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఈచ్ ఆపరేషన్స్ అంటే యాడ్ చేసుకోవడానికి ఏ మెథడ్ వాడుకోవాలి, లైక్ రిమూవ్ చేసుకోవడానికి ఏ మెథడ్ వాడుకోవాలి, లేదా ఇది మాడిఫై చేసుకోవడానికి ఏ మెథడ్ వాడాలి. ఓకేనా, మనకి యాడింగ్కి ఓకేనా 3 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అపెండ్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద ఎక్స్టెండ్ మెథడ్ ఉంటుంది, అండ్ ఇన్సర్ట్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, 3 మెథడ్స్ ఉంటాయి. ఏదైనా ఒక లిస్ట్లో యాడ్ చేయమన్నప్పుడు 3 సినారియోస్ ఉంటాయి. ఒకటి అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్ మెథడ్ ఉంటుంది.
ఓకేనా, అపెండ్ మెథడ్ ఎప్పుడు వాడాలి, ఎక్స్టెండ్ మెథడ్ ఎప్పుడు వాడాలి, ఇన్సర్ట్ మెథడ్ ఎప్పుడు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ తీసుకున్నా. ఓకేనా, 1, 2, 3, 4 ఉంది. ఇప్పుడు నేను ఒక సింగిల్ వాల్యూ అంటే నాకు b=10 అనే వాల్యూ నా లిస్ట్లో యాడ్ అవ్వాలి. ఇక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ చివర యాడ్ అవ్వాలి అనమాట. చివర యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు అపెండ్ మెథడ్ వాడతారు. అపెండ్ అంటే ఏంటంటే సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, చివర మనకి ఏదైతే వాల్యూ అనేది చివర యాడ్ అవ్వాలో లిస్ట్లో సింగిల్ వాల్యూ, నాట్ మల్టిపుల్ వాల్యూ, సింగిల్ వాల్యూ యాడ్ అవ్వాలో అప్పుడు అపెండ్ మెథడ్ వాడతారు. ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ప్రింట్ కన్నా బిఫోర్ యాడెడ్ ఇంటూ ద లిస్ట్. నౌ ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ యాడ్ అయిన తర్వాత ఈ డాట్ అపెండ్ అంటే మెథడ్ అనమాట. ఓకేనా, దీంట్లో మనం ఏమేం చేయాలనుకుంటున్నాం, బి అనే వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం పెడతాం, బి అనే వేరియబుల్ పెడతాం. ఇప్పుడు 10 అయింది కదా, జస్ట్ 1 minute, సిస్టమ్ స్టక్ అయింది. ఓకే, జస్ట్ 1 minute, సిస్టమ్ స్టక్ అయింది. ఓకే, ఆఫ్టర్ యాడ్ అయిన తర్వాత వాల్యూని మనం ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూడు ఇక్కడ బిఫోర్ 1, 2, 3, 4 ఉంది. అపెండ్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం, సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అంటే ఒక వాల్యూ అనేది సింగిల్ వాల్యూ యాడ్ చేయాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, అపెండ్ మెథడ్ వాడాలి. ఓకే, అప్పుడు ఏంది 1, 2, 3, 4 చివరికి అది యాడ్ అయింది, 10 అనే వాల్యూ చివర యాడ్ అయింది అనమాట. అందుకని చెప్పేసరికి అపెండ్ మెథడ్ అంటే సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, అందుకని దీన్ని అపెండ్ మెథడ్. అపెండ్ అంటే సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్, అది అపెండ్ మెథడ్. ఓకేనా, డెఫినేషన్ ఏంది, అపెండ్ ఈజ్ సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, దిస్ ద డెఫినేషన్. ఓకే, అపెండ్ అంటే సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలి చివర అనమాట. ఓకేనా, ఎక్స్టెండ్ మెథడ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a = 1, 2, 3, 4 ఉంది. నేను 1 more లిస్ట్ తీసుకున్నా, b = 10, 20, 30, 40. ఓకేనా, ఈ బి అనే లిస్టు ఏలో లిస్టులో యాడ్ అవ్వాలి. బి అనే లిస్టు ఏ లిస్టులో యాడ్ అవ్వాలి. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, దీనికి 2 ways ఉన్నాయి అన్నమాట. ఒకటి మెథడ్ ద్వారా వెళ్ళొచ్చు, రెండోది ఓకేనా ప్లస్ సింబల్తో యాడ్ అవ్వచ్చు అన్నమాట. ఫస్ట్ ఎక్స్టెండ్ మెథడ్ ద్వారా చూద్దాం. ఓకేనా, ఏ డాట్ ఓకేనా ఎక్స్టెండ్ ఆఫ్ బి. ఓకేనా, మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవ్వాలన్నమాట. ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవుతాయి. అప్పుడు ఇదేమైంది, 1, 2, 3, 4 అగైన్ 10, 20, 30, 40. ఓకేనా, అది వస్తుంది అవుట్పుట్. ఓకేనా, ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవుతాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, చూడు 1, 2, 3, 4 అగైన్ 10, 20, 30, 40. అంటే ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవుతాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ అనమాట. మల్టిపుల్ వాల్యూస్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఓకేనా ఎక్స్టెండ్ మెథడ్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్? ఓకే, అపెండ్ అనేది సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఎక్స్టెండ్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఇది ఒక 1 more వే. ఇంకొకటి ఏంటంటే మనం C = A+B ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కన్కాటినేట్ జరిగింది. కన్కాటినేట్ అంటే ఇక్కడ మనం ఏందనుకుంటాం అంటే ఈ 10కి 1కి సమ్ అనుకుంటాం, కాదు. ఓకేనా, ఈ మొత్తం ఏలో ఉన్న ఎలిమెంట్స్ తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేవి ఓకేనా ఎనదర్ లిస్ట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 దెన్ ఆఫ్టర్ 10, 20, 30, 40 అనేవి సి లిస్ట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఆపరేషన్స్ అనేవి జరగవు. ఎందుకు ఆపరేషన్ జరగవు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు జరగవు. చూడు 1, 2, 3 ఇక్కడ బిఫోర్ ఓకే ఇక్కడ ఏలో స్టోర్ అయినాయి కదా. 1 minute, ఇది కామెంట్ చేస్తున్నాను. లెట్స్ కామెంట్ దిస్.
ఓకే, ఇక్కడ చూడు 1, 2, 3, 4, 10, 20, 30, 40. ఎందుకు జరగవంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఇందాక A ఈక్వల్ టు 1, 1.0 తీసుకున్నాం. ఇక్కడ 2 + 3j తీసుకున్నాం. 2 + 3j తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు B తీసుకొని B ఈక్వల్ టు A తీసుకున్నాం అనుకో. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను నేను, అన్ని డేటా టైప్స్ అనేది ఈక్వల్గా ఉండకపోవచ్చు. ఓకే, మేబీ ఒకటి లిస్ట్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉండొచ్చు, ఒకటి సబ్ లిస్ట్ ఉండొచ్చు, లేదా సబ్ టప్పులు ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ నెంబర్స్, అన్ని డేటా టైప్స్ సపోర్ట్ అవుతాయి కదా. ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేస్తే ఏమైందంటే A+1 ఇది డిఫరెంట్ డేటా టైపు, ఇది డిఫరెంట్ డేటా టైపు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం ఉండు. A ఈక్వల్ టు 1 తీసుకున్నా అండ్ B ఈక్వల్ టు A తీసుకున్నా. ఓకే, చూడు, ఫస్ట్ వన్ ఇస్ ద ఇంటీజర్, సెకండ్ వన్ ఇస్ ద ఓకేనా స్ట్రింగ్ అనమాట. కంకాటినేట్ పాసిబుల్ అయిద్దా? అవ్వదు. బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, బట్ అన్ని కేసెస్లో కాదు. ఓకేనా, ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ ఉన్నప్పుడు పాసిబిలిటీ ఉండదు. ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ ఉంటే పాసిబిలిటీ అయింది. ఓకేనా, ఒకటి నెంబరు ఒకటి స్ట్రింగ్ ఉంటే పాసిబుల్ అవ్వదు అనమాట. చూడు ఒకసారి A+B చూడు, అన్సపోర్టెడ్ ఆపరేషన్ ఫ్రమ్ ద ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. అంటే ఇక్కడ ఏంటంటే లిస్ట్లో ఏ డేటా టైప్ ఉంటుందో మనం చెప్పలేము. ఓకేనా, వన్ మోర్ లిస్ట్లో ఏ డేటా టైప్ ఉంటుందో మనం చెప్పలేము. రెండింటికి మధ్య సమ్ ఆపరేషన్ అనేది జరగదు కాబట్టి ఓకేనా, ఏం చేశారంటే ఫంక్షనాలిటీలో ఇక్కడ ఈ మొత్తం యాడ్ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న వాల్యూ ఆ లిస్ట్కి ఎండ్లో యాడ్ అవుతాయి అన్నమాట. అందుకని సిమిలర్ టు ది ఎక్స్టెండ్ మెథడ్. A+B అంటే సిమిలర్ టు ది ఎక్స్టెండ్ మెథడ్, అంటే మల్టిపుల్ వాల్యూస్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. ఓకేనా, అది అర్థమవుతున్నాయి, డిఫికల్ట్గా ఉన్నాయా? ఓకే సార్, మెథడ్ కన్నా ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎలా అర్థం కాదు. మెథడ్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు కొన్ని చోట్ల మెథడ్ అంటున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ అంటున్నారు. లైక్ ఈజ్ ఓకే, ఒక్క నిమిషం. మెథడ్ అంటే ఏంటంటే ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ అనేది మనం ఓన్గా రాసుకుంటాం. ఓకేనా, ఫంక్షన్ అనేది మెథడ్ అనేది క్లాస్లో ఉంటాయి అన్నమాట. క్లాస్లో ఉంటే మెథడ్స్ ఉంటాయి, మెథడ్ అంటారు. దాన్ని అవుట్ సైడ్ రాస్తే ఫంక్షన్ అంటారు. ఓకేనా, మనం నిన్న చెప్పుకున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ అంటే ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. ఒకటి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకో ఒక్కో మెథడ్కి ఒక్కో ప్రాపర్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ని మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓకే, నెక్స్ట్ 1 బెడ్రూమ్ 1 హాలు ఇలా ఉంటాయి కదా. ఈచ్ వన్ ఆఫ్ ది హౌస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మనం ఎలా క్రియేట్ చేస్తారో ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఈచ్ మెథడ్కి ఒక్కో ప్రాపర్టీ ఇస్తాం అనమాట. లైక్ నాకు హాల్లో ఈ ప్రాపర్టీస్ కావాలి, లేదా ఇంకో దాంట్లో ఇంకో ప్రాపర్టీస్ కావాలి. ఇలా ప్రాపర్టీస్ అన్ని బిల్డ్ చేయడానికి మెథడ్ వాడతారు. ఈ ఫంక్షన్ అంటే ఏంటంటే మన ఓన్గా అనమాట, ఒక్కో దానికి ఒక్కో ఫంక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, నెక్స్ట్ నాకు అటు రెండు ల్యాండ్స్ ఉన్నాయి అనుకో. ఓకేనా, ఒక క్లాస్లో నేను ఒక ల్యాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనేది ఒక ఫంక్షన్ కింద వచ్చింది. దాంట్లో ఏమి కన్స్ట్రక్షన్ అనేది జరగల, జస్ట్ ఇండివిజువల్ ల్యాండ్ అనమాట. దానికి నేను ఆపరేషన్ ఏదైనా రాసుకోవచ్చు. బట్ మెథడ్కి ఏంటంటే ఒక హౌస్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ అనేది మెథడ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకేనా, అది ఇక్కడ మెథడ్ అంటే ఇంకా లేటర్ వెళ్ళే కొన్ని మీకు అర్థమైంది. ఇది క్లాస్లో రాస్తాం, ఇది ఫంక్షన్ అనేది ఇండివిజువల్గా రాస్తాం అనమాట. అది ఓకేనా, లేటర్ ఊప్స్ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది ఇది. ఓకేనా, అది ఓకేనా. ఇది అపెండ్కి ఎక్స్టెండెడ్కి డిఫరెన్స్. వన్ మోర్ మెథడ్ అని చెప్పి ఇన్సర్ట్ మెథడ్. ఈ రెండు ఎక్కడ యాడ్ అయితే చివరి యాడ్ అయినాయి అనమాట. ఓకేనా, అపెండ్ అండ్ ఎక్స్టెండ్ మెథడ్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ అవుతుంది. బట్ ఇన్సర్ట్ మెథడ్ వచ్చేసరికి ఇండెక్స్ బేస్ చేసుకొని యాడ్ అవుతాయి అనమాట. ఇండెక్స్ బేస్డ్. ఓకేనా, సింటాక్స్ వచ్చేసరికి ఓకేనా, లిస్ట్ నేమ్ డాట్ ఓకేనా ఇన్సర్ట్. ఓకేనా, ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకో, A ఈక్వల్ టు 1, 2, 3 ఉంది. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్ నెంబర్ 2లో నేను 100 అనే వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాను. వాల్యూ ఈక్వల్ టు 100. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2 ఇక్కడ 1 మోర్ పొజిషన్ తీసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు, ఎట్లా మారిద్ది అనేది చూద్దాం మనం. ఓకేనా, పొజిషన్ అనేది 2 సెకండ్ పొజిషన్లో 100 అనే వాల్యూ యాడ్ అవ్వాలి. 100 అనే వాల్యూ యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. మనకు పొజిషన్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు పొజిషన్ నెంబర్ తెలవాలి, వాల్యూ అనేది తెలవాలి, ఏ పొజిషన్లో యాడ్ అవ్వాలి. బట్ అపెండ్కి ఎక్స్టెండ్కి మనకు అనవసరం పొజిషన్ నెంబరు.
ఓకే, వాల్యూ ఏ వాల్యూ యాడ్ చేయాలో సరిపోద్ది. బట్ ఇన్సర్ట్లో వచ్చేసరికి ఏ పొజిషన్లో యాడ్ చేయాలి, ఏ వాల్యూ యాడ్ చేయాలి ఆ పొజిషన్లో. అప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింటాక్స్ చూసుకున్నాం కదా, లిస్ట్ అంటే ఏంది ఏ, ఓకేనా, ఇన్సర్ట్ మెథడ్ ఇన్సర్ట్, ఓకేనా, ఏ పొజిషన్ నెంబర్లో, సెకండ్ పొజిషన్ నెంబర్లో, ఓకేనా, ఎంత అనే వాల్యూ 100 అనే వాల్యూ యాడ్ చేయమన్నారు. ఓకే, 100 అనే వాల్యూ యాడ్ చేయమన్నాం. ఇప్పుడు మనం చెక్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందంటే, నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అప్ టు సెకండ్ పొజిషన్ వరకు అంటే 0-1 పొజిషన్స్ యాస్టీస్గా ప్రింట్ అవుతాయి. అంటే 1,2 అనేది యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, మనకేం పొజిషన్ కావాలి, ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఎంత కావాలి, 100 అనేది రావాలి. అప్పుడు చూడు, ఇది 0, ఇది 1, ఇది 2. ఓకే, ఇంతవరకు ఓకే. సెకండ్ పొజిషన్లో 100 అనేది అయింది. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏమైందంటే థర్డ్ పొజిషన్కి షిఫ్ట్ అయింది. 3 అనేది నెక్స్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయింది. ఆ నెక్స్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఆ నెక్స్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయింది అనమాట. ఓకేనా, ఇది అంటే సెకండ్ పొజిషన్లో యాడ్ అయింది, బట్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ థర్డ్ పొజిషన్కి షిఫ్ట్ అయింది, థర్డ్ పొజిషన్లో వాల్యూ ఫోర్త్కి షిఫ్ట్ అయింది, ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్కి షిఫ్ట్ అయింది అనమాట. ఓకేనా, 1, 2, 100, 3, 4. అర్థమవుతుందా? ఇది ఇన్సర్ట్ అంటే ఏంటంటే ఒక పొజిషన్లో మనం ఏ వాల్యూని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ అనే మెథడ్ వాడతారు. ఓకేనా, ఇప్పుడు ఇన్సర్ట్ అంటే ఏంటంటే ఆ వాల్యూ అనేది ఆ పొజిషన్లో యాడ్ అయింది, ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ అయింది, ఆ నెక్స్ట్ పొజిషన్లో ఆ నెక్స్ట్ పొజిషన్ అంటే ఇలా షిఫ్టింగ్ జరిగింది అనమాట. ఓకేనా, అది ఇన్సర్ట్ వల్ల. ఓకేనా, నెక్స్ట్ 1 మోర్ చూద్దాం. నాకు ఇలా వాల్యూ షిఫ్ట్ అవ్వకుండా ఉన్న పొజిషన్లో ఇప్పుడు నాకు 3 అనే అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అప్డేట్ అవ్వాలి అంటే నాకు షిఫ్ట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మనం, అలా అప్డేట్ అవ్వాలన్నప్పుడు A(2) = 100 రాసుకుంటాం. అప్పుడు ఏమైందంటే మనకు అవుట్పుట్ అనేది 1, 2, 100, 4 వస్తుంది. అంటే 3 అనే వాల్యూ 100గా మారిపోద్ది అనమాట. ఓకే, ఇలా రాస్తే ఇన్సర్ట్లో రాస్తే ఏంటంటే అక్కడ ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిపోద్ది, నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ అయింది అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్సర్టెడ్కి. ఓకే, ఇన్సర్ట్ అని వచ్చేసరికి షిఫ్ట్ అయింది నెక్స్ట్ పొజిషన్కి, బట్ ఇది వచ్చేసరికి మనకి ఇండెక్స్ కాన్సెప్ట్లో ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ అప్డేట్ అయింది అనమాట. ఓకేనా, అది ఓకేనా, ఇవి యాడ్ చేసుకోవటం అనమాట. యాడింగ్లో ఏమేంటి, అపెండ్ ఉంటుంది, ఎక్స్టెండ్ ఉంటుంది, అండ్ ఇన్సర్ట్ ఉంటుంది. ఓకేనా, అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇది అనమాట, అప్డేట్ మెథడ్ అంటే ఇది రాసుకుంటాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలంటే ఏమేమి మెథడ్ వాడాలి, రిమూవ్కి. ఓకే, డిఎల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి పాప్ ఉంటుంది అండ్ రిమూవ్ మెథడ్ ఉంటుంది. ఏది ఎప్పుడు వాడాలి, ఒక వాల్యూ రిమూవ్ చేయాలంటే 3 మెథడ్స్ ఉంటాయి, డిఎల్ ఉంటుంది, పాప్ ఉంటుంది అండ్ రిమూవ్ ఉంటుంది. ఓకే, ఏది ఎప్పుడు వాడాలి, ఓకేనా, నాకు పాప్ ఎప్పుడు వాడాలి అంటే పాప్ అండ్ డిఎల్. ఓకే, నాకు ఒక ఇండెక్స్ వాల్యూ ఇచ్చారు, ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, ఆ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలి, ఆ పర్టికులర్ పొజిషన్లో వాల్యూని రిమూవ్ చేయాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, పాప్ అండ్ డియూఎల్కి వెళ్తాం. ఓకేనా, నాకు ఇండెక్స్ వాల్యూ తెలుసు, ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, పాప్ ఆర్ డియూఎల్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A ఓకేనా 1, 2, 3, 4 ఉంది, నాకు ఇండెక్స్ వాల్యూ ఇచ్చాడు S=2. సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, 2 మెథడ్స్ ఉంది, ఒకటి పాప్ ఉంది, రెండోది డిఎల్ ఉంది. ఓకే, ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వన్. ఓకేనా, పాప్ అంటే ఏంది, పాప్ అంటే ఏంటంటే పొజిషన్ బేస్ చేసుకొని రిమూవ్ చేసుకోవటం అన్న, పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోయింది. A=pop ఆఫ్, ఓకేనా, సెకండ్ పొజిషన్ కదా ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఈ ఇండెక్స్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏ. అప్పుడు ఏమొస్తుంది మనకు అవుట్పుట్, ఇది సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. అప్పుడు మనకి ఈ పొజిషన్ ఆఫ్టర్ రిమూవ్ రెండో పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ అవ్వాలి, అంటే 3 అనేది రిమూవ్ అయింది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ, ఓకేనా 1, ఓకేనా 2, 4 వస్తుంది. కరెక్టా, 1, 2, 4 వచ్చింది. నౌ దీంట్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఉంది, ఆఫ్టర్ రిమూవ్ అయిన తర్వాత మనం ఏదైతే రిమూవ్ అయిందో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు అనదర్ వేరియబుల్లో, లైక్ B=, ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఇక్కడ రిమూవ్ అయిందో ఆ వాల్యూ అనేది బీలో స్టోర్ అయింది అనమాట.
అంటే రిమూవ్ అయిన వాల్యూని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు పాప్ మెథడ్లో. ఓకేనా, ఏదైతే రిమూవ్ అయిందో ఆ వాల్యూని మనం బీలో స్టోర్ చేసుకున్నాం. అంటే పాప్ మెథడ్ ఏంటంటే ఏదైతే రిమూవ్ అయిందో ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనదర్ వేరియబుల్లో. ఓకేనా, రిమైనింగ్ అనేది ఏలోనే ఉంటాయి, బట్ ఏదైతే రిమూవ్ అయిందో ఆ వాల్యూ అనేది అనదర్ వేరియబుల్లో స్టోర్ అయింది అనమాట. ఓకేనా, ఇది. నెక్స్ట్ డిఎల్ అని చెప్పా. డిఎల్ అంటే సింటాక్స్ ఏంటంటే డిఎల్కి ఓకేనా డిఎల్ ఆఫ్ ఓకేనా లిస్ట్ అండ్ ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, డిఎల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు చూద్దాం. ఓకేనా, డిఎల్ ఆఫ్ ఓకేనా నేను ఏ పొజిషన్లో యాడ్ చేసుకోవాలన్నా సెకండ్ పొజిషన్లో కదా, సెకండ్ పొజిషన్లో అది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇండెక్స్. ఓకే, నౌ రిమూవ్ చేస్తాను డిఎల్ ఆఫ్ ఏ. ఓకే, నౌ ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అయిపోద్ది. చూడు 1, 2, 4. బట్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. పాప్లో మనం ఏదైతే రిమూవ్ అయిందో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు అనమాట. అది డిఎల్కి పాపు డిఎల్ అనేది రెండు. నీకు ఇండెక్స్ తెలిసి ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలన్నప్పుడు పాప్ కానీ లేదా డిఎల్ మెథడ్కి వెళ్తారు. ఓకేనా, అది. లేదు నాకు ఇండెక్స్ ఇవ్వకుండా వాల్యూవే ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా నాకు వాల్యూవే తెలుసు అంటే వాల్యూ ఓకేనా ఈ వాల్యూ రిమూవ్ చేయమన్నాడు అంటే వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ రిమూవ్ చేయాలనుకో పాప్ అండ్ డిఎల్ మెథడ్స్ అనేవి పాసిబుల్ కాదు. జస్ట్ మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది ఓన్లీ రిమూవ్ మెథడ్ అనమాట. ఏ డాట్ రిమూవ్ ఆఫ్ వాల్యూ. ఓకేనా, అప్పుడు రిమూవ్ అయిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి కదా అది ఏలో స్టోర్ అవుతాయి. అంటే 3 అనే వాల్యూ రిమూవ్ అయిపోద్ది. అప్పుడు ఏంది 1, 2, 4 అనేది మనకు అవుట్పుట్ అనమాట. ఓకేనా, 1, 2, 4 అనేది అంటే పాపు అండ్ డిఎల్ వచ్చేసరికి మనకి ఇండెక్స్ తెలిస్తే ఇండెక్స్ ద్వారా మనం వాల్యూ రిమూవ్ చేసుకోవచ్చు ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ. బట్ ఇక్కడ ఏంటంటే రిమూవ్ మెథడ్ అంటే వాల్యూ తెలిస్తే మనకు వాల్యూనే రిమూవ్ చేయాలి కాబట్టి రిమూవ్ మెథడ్ వాడతారు. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెథడ్స్లో ప్రజెంట్? ఓకే, నెక్స్ట్ ఇంతవరకు యాడింగ్ రిమూవింగ్. హలో చందు, ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇది ఎలా కామెంట్ చేస్తున్నారు షార్ట్ కట్ చెప్తారా అని? అది నేను చెప్తాను. అంటే నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత చెప్తాను. జస్ట్ ఈ మెథడ్స్ నేను సాటర్డే ఎలా ఇన్స్టాల్ చేయాలో అప్పుడు అన్నీ చూపిస్తాను. ఓకేనా? సరే. ఓకే, జస్ట్ గో ఫర్. ఓకేనా, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దాకా ఏం చేసాం మనం యాడ్ చేసుకున్నాం, రిమూవ్ చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం. అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉంటాయి. ఒకటి కౌంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి సార్ట్ మెథడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, ఇవి అన్ని ఎక్స్ట్రా మెథడ్స్ అనమాట. అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉంటాయి. అవి ఏంది కౌంటు, ఇండెక్స్ అండ్ సార్ట్ అండ్ క్లియర్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ కాపీ మెథడ్ కూడా ఉంటుంది, బట్ నేను అది లేటర్ క్లాస్లో చెప్తాను. అది చాలా పెద్దదనమాట ఆ కాన్సెప్ట్. కౌంట్ అంటే ఏంటంటే అకరెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 1, 2, 1, 3 పెట్టా. ఓకే, ఇప్పుడు 1 అనేది ఎన్ని టైమ్స్ ఉందో నాకు లిస్ట్లో కావాలి అంటే అకరెన్సీ కనుక్కోవటం అనమాట. ఓకేనా, అప్పుడు ఏం వాడతారు? కౌంట్ మెథడ్ వాడతారు. ఓకేనా, కౌంట్ అంటే 1 అనేది ఈ లిస్ట్లో ఎన్ని టైమ్స్ ఉందో కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ 1. ఓకేనా, ఇప్పుడు ఏ డాట్ కౌంట్ అంటే 1 అనేది ఈ లిస్ట్లో ఎన్ని టైమ్స్ ఉందో రిపీట్ అయిందో కావాలి. ఆ వాల్యూ అనేది అనదర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. బి = నౌ ఇక్కడ ప్రింట్ ఆఫ్ బి. ఓకేనా, చూడు బి అంటే 2 అంటే 1 అనేది ఈ లిస్ట్లో 2 టైమ్స్ అనేది రిపీట్ అయింది కాబట్టి 2 అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. కౌంట్ అంటే మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, అది మనకు వచ్చింది అనమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఎన్ని టైమ్స్ ఉందో చూడాలి. 3 అనేది ఓన్లీ ఎన్ని టైమ్స్ ఉంది? ఓన్లీ 1 టైమే కాబట్టి మనకు ఓన్లీ ఒకటే అనమాట. ఓకేనా, అది. ఓకేనా, కౌంట్ అనేది ఎన్ని టైమ్స్ వాల్యూ అనేది రిపీట్ అయింది గివెన్ లిస్ట్లో. ఓకేనా, అది. నెక్స్ట్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అంటే ఏం చెప్పాం మనం? పొజిషన్ నెంబర్ కనుక్కోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ = ఓకేనా 1, 2, 3, 4, అగైన్ ఓకేనా 6 ఇలా ఇచ్చా. ఓకే, ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ = 3.
ఈ 3 అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉందో మనకు కావాలి. ఓకేనా, 3 అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉందో కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇండెక్స్ మెథడ్కి వెళ్తాం. ఓకేనా, చెప్పాను కదా పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ అని. బట్ ఇండెక్స్ మెథడ్ అని ఓన్లీ ఆల్వేస్ ఫాలో ద పాజిటివ్ ఇండెక్స్ ఓన్లీ. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఓకేనా, వాల్యూ ఎంత 3 కదా, వాల్యూ 3. ఇదేం చేస్తుంది, ఆ పొజిషన్లో ఉన్న అంటే 3 అనే వాల్యూ ఏ పొజిషన్లో ఉంది, ఇది 0 1 2 కాబట్టి మనకు ఒక వేరియబుల్లో అసైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈ ఇండెక్స్ వాల్యూ ఉందో అది బీలో స్టోర్ అయ్యింది అనమాట. నౌ ప్రింట్ ఆఫ్ బి, నౌ ప్రింట్ ఆఫ్ బి. ఓకేనా, ఇప్పుడు ఇదేమైంది, సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట 3 అనే వాల్యూ. ఓకే, ఇండెక్స్ అంటే పొజిషన్ నెంబర్ కనుక్కోవటం, బట్ పర్టికులర్ లెవెల్లో. ఓకేనా, అది. నెక్స్ట్ సార్ట్ మెథడ్ ఉంది, సార్ట్ మెథడ్. ఓకేనా, సార్ట్ మెథడ్. ఓకేనా, సార్ట్ మెథడ్ అంటే ఏంటి, జనరల్గా 2 టైప్స్ ఆఫ్ సార్ట్ ఉంటాయి. ఒకటి అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, రెండోది డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ రౌండ్కి ఎక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన లిస్ట్ అనేది జిగ్జాగ్గా ఉంది. ఓకేనా, 1, 10, 2, 5, ఓకే, నెక్స్ట్ 3, ఓకేనా 55 ఉంది. ఓకేనా, దెర్ ఈజ్ నో ఆర్డర్ అనమాట. ఓకేనా, అంటే అసెండింగ్ లేదు, డిసెండింగ్ లేదు, అంటే తక్కువ నుండి ఎక్కువకి లేదు, ఎక్కువ నుండి తక్కువకి లేదు. మనం అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలంటే ఏ డాట్, ఓకేనా, సార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, బై డిఫాల్ట్గా ఏముంటుంది, రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకేనా, రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. ఓకే, 1, 2, 3, 5, 10, 55 అంటే మనకి జిగ్జాగ్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటే అది అసెండింగ్ ఆర్డర్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెడతాం. ఓకేనా, ఇక్కడ సేమ్ అనమాట సింటాక్స్, ఏ డాట్ సార్ట్ ఆఫ్, ఓకేనా, రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఓకేనా, రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. ఓకేనా, ఎక్కువ నుండి తక్కువకి 55, 10, 5, 3 ఇలా ఎక్కువ నుండి తక్కువకి వచ్చింది. అసెండింగ్ అంటే రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటుంది. ఏం మెన్షన్ చేయకపోయినా కూడా బై డిఫాల్ట్గా, ఓకేనా, చూడు ఒకసారి, ఏం మెన్షన్ చేయకపోయినా కూడా బై డిఫాల్ట్గా రివర్స్ అనేది ఫాల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రింట్ ఆఫ్, ఓకేనా, అసెండింగ్ ఆర్డరే వచ్చింది ఏం మెన్షన్ చేయకపోయినా. బట్ డిసెండింగ్ ఆర్డర్లో మాత్రం కంపల్సరీగా రివర్స్ ఈక్వల్ టు ద ట్రూ అనేది రాయాలి. ఓకేనా, ఇది అసెండింగే. ఓకే, ఇది డిసెండింగ్. ఓకేనా, ఇది అసెండింగ్. ఓకేనా, అసెండింగ్లో రివర్స్ ఈక్వల్ టు ద ఫాల్స్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది, మనం వేయాల్సిన అవసరం లేదు. డిసెండింగ్లో మాత్రం కంపల్సరీగా రివర్స్ ఈక్వల్ టు ట్రూ చేస్తేనే ఓకేనా మనకి డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, క్లియర్ చెప్పుకున్నా. క్లియర్ అంటే ఏంది, ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో నేను ఆల్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసుకోవాలి. అంటే వాల్యూస్ మాత్రమే ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. అంటే మనకి వాల్యూస్ లిస్ట్లో ఆల్ వాల్యూస్ రిమూవ్ అవ్వాలి, బట్ ఆబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు ఏం మెథడ్ రాస్తాం అంటే క్లియర్ అనేది రాస్తాం, ఏ డాట్ క్లియర్. ఓకేనా, క్లియర్ అంటే ఏంటంటే లిస్ట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అయిపోయి జస్ట్ ఎంటీ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఎంటీ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్ అంటే లిస్ట్లో ఉన్న ఆల్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ ప్రింట్ అయింది అనమాట. ఇది ఓకే, జస్ట్ కాపీ 15 minutesలో కంప్లీట్ అయిద్దా. ఓకే, లెట్స్ గో ఫర్ ద కాపీ ఆల్సో కంప్లీట్ చేస్తాను టుడే. ఓకే, ఓకే, కాపీ. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో కూడా. ఓకేనా, కాపీ మెథడ్, దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాపీ మెథడ్లో, చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నేను ఈ ఏ 1, 2, 3ని వన్ మోర్ వేరియబుల్లో స్టోర్ చేశాను, బి ఈక్వల్ టు ఏ తీసుకున్నా. అంటే ఇప్పుడు చూడు, ఏలో ఏదైతే వాల్యూ ఉన్నాయో అవి మొత్తం బిలో స్టోర్ అవుతాయి. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ప్రింట్ ఆఫ్ బి. ఓకే, రన్ చేస్తున్నా, చూడు 1, 2, 3 అయింది, 1, 2, 3 అయింది. వెరీ గుడ్. ఓకే, ఇంతవరకు ఓకే. నేను ఇప్పుడు ఏలో ఒక వాల్యూని యాడ్ చేస్తున్నా, ఏ డాట్ అప్ అండ్ ఆఫ్. ఓకే, 10 అనే వాల్యూ యాడ్ చేసా. మనం దేంట్లో యాడ్ చేసాం, ఓన్లీ ఏలోనే కదా, ఏలో యాడ్. ఓకేనా, ఏలో యాడ్ అయింది. ఓకే, ఫైన్. ఇది చూడు, బిలో కూడా యాడ్ అయింది.
సారీ బీలో కూడా యాడ్ అయింది. ఇది దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద నార్మల్ కాపీ. కాపీలో ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3, 10. అంటే మనకి ఏని బీని డైరెక్ట్ కాపీ చేస్తే మనం ఏలో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా బీలో కూడా అయింది. దీనివల్ల మనకి యూజ్ ఏమి ఉండదుగా. అంటే ఏలో ఏ ఆపరేషన్ జరుగుతుందో బీలో అదే ఆపరేషన్ జరుగుతుంది అనుకో, మనకి కాపీ వల్ల అడ్వాంటేజ్ లేదనమాట. అందుకని చెప్పి జనరల్గా ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతుందంటే, ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఓకేనా, బి యొక్క అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అనమాట. అందుకని చెప్పి ఏలో ఏ ఆపరేషన్ జరుగుతుందో బీలో కూడా అదే ఆపరేషన్ జరుగుతుంది. ఓకేనా, అందుకని చెప్పేసి దీనికి ఎక్స్టెండ్గా 2 కాపీస్ వచ్చాయి. ఒకటి షాలో కాపీ అండ్ డీప్ కాపీ. షాలో కాపీ అండ్ డీప్ కాపీ. ఓకేనా, డీప్ కాపీ. ఓకేనా, వాట్ ఈస్ షాలో కాపీ అండ్ వాట్ ఈస్ ద డీప్ కాపీ. ఓకేనా, అర్థమైంది కదా ప్రాబ్లం. నార్మల్ కాపీలో ఏంటంటే మనం ఆ లిస్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఏలో ఏదైతే యాడ్ చేస్తామో బీలో కూడా అదే ఆపరేషన్ జరుగుతుంది. ఓకేనా, అందుకని చెప్పేసి ఎందుకు జరుగుతుందంటే ఏ యొక్క అడ్రస్ బి యొక్క అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఏలో ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో బోత్ ఆర్ అంటే బీలో కూడా అదే ఆపరేషన్ జరిగింది నార్మల్ కాపీలో. అందుకని చెప్పేసి 2 కాపీస్ వచ్చాయి. ఒకటి షాలో కాపీ, రెండోది డీప్ కాపీ. ఓకేనా, ఇప్పుడు షాలో కాపీ అంటే ఏంది? ఓకే, చూద్దాం షాలో కాపీని ఎలా చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా, షాలో కాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు షాలో కాపీ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ కాపీ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ కాపీ. ఓకే, దీంట్లో మనం ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్లోకి చేసుకోవాలంటే బి ఈక్వల్ టు కాపీ. అంటే ఏలో ఉన్న వాల్యూస్ మొత్తం బిలో స్టోర్ అవుతాయి. ఓకేనా, ఏ యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది డిఫరెంట్, బి యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది డిఫరెంట్ అనమాట. చూద్దాం. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ప్రింట్ ఆఫ్. ఓకే, వాల్యూ అనేది స్పెయిన్. చూడు ఒకసారి 1, 2, 3, 4 అగైన్ 1, 2, 4, 3, 4 ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను ఏలో ఒక వాల్యూని యాడ్ చేస్తున్నా. ఓకే, ఏ డాట్ అప్ అండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు నేను ఏలో యాడ్ చేస్తా అంటే ఏలోనే 10 అనే వాల్యూ యాడ్ అవ్వాలి, బీలో యాడ్ అవ్వకూడదు. ఓకేనా, ఏలో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏలో సారీ అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు ఏలో యాడ్ అయింది. ఓకేనా, 1, 2, 3, 4, 10 ఏలో యాడ్ అయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏలో 10 అనేది యాడ్ అయింది బట్ బీలో యాడ్ ఫైన్. ఓకేనా, షాలో కాపీ వర్కింగ్ ఫైన్. ఇంకొక ప్రాబ్లం ఉంది దీంట్లో, షాలో కాపీలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఓకే, దీంట్లో ఓకే ఇంతవరకు వర్క్ అవుతుంది. ఇంకోటి చూద్దాం. ఏ ఈక్వల్ టు 1, అగైన్ 1, ఓకేనా 1, 2 నెక్స్ట్ 3, 4 ఓకేనా, ఇది తీసుకున్నా నేను. ఓకే, నేను షాలో కాపీ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాపీ అండ్ ఏ తీసుకున్నా. ఓకే, నౌ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఓకే జెడ్ అండ్ ప్రింట్ ఆఫ్ ఏ బోత్ నేను ప్రింట్ చేశా. ఓకేనా, 2 కాపీ అయిపోయా. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సబ్ లిస్ట్లో ఉన్న వాల్యూని మారుస్తున్నా. ఈ సబ్ లిస్ట్లో ఉన్న వాల్యూని ఎలా మార్చుకోవాలి? నేను ఫస్ట్ ఈ పొజిషన్కి వెళ్ళాలి. ఈ పొజిషన్ అంటే ఇది 0, ఇది 1 అంటే ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? 1, 2 అనేది అవుట్పుట్ వచ్చింది. కరెక్ట్, 1, 2 అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ నేను ఈ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ 0కి వెళ్ళాలి. అంటే ఏ ఆఫ్ 1, 0 సారీ 0. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏ ఆఫ్ 1 అంటే 1, 2 వచ్చింది. అగైన్ 0 పెడితే ఏమైంది అంటే ఓన్లీ 1 అనే వాల్యూ వచ్చింది. ఆ 1 అనే వాల్యూ నేను 100గా మారుస్తున్నా. ఓకేనా, 100గా మారుస్తున్నా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా ఏని అండ్ బీని కూడా ప్రింట్ చేస్తున్నా. చూడు ఇక్కడ 2 సారీ జెడ్ కదా, మై మిస్టేక్. ఇప్పుడు చూడు 1 ఓకే 10 102 అంటే మనం ఏలో జరిగింది బీలో జరిగింది. అంటే షాలో కాపీలో కూడా ప్రాబ్లం ఉంది. అంటే నా వాల్యూస్
షాలో కాపీలు ఏంటంటే ఇండెక్స్ వాల్యూస్లో మనం మార్చడానికి పాసిబిలిటీ లేదు, బట్ ఇండెక్స్ వాల్యూ అనేది మార్చుకోవచ్చు అనమాట షాలో కాపీలో. అంటే డెఫినేషన్ ఏంటంటే ఓకేనా, బోత్ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది సేమ్ అనమాట షాలో కాపీలో, బట్ ఈచ్ వాల్యూ యొక్క అడ్రస్ అనేది డిఫరెంట్. అర్థమవుతుందా? షాలో కాపీలు ఏంటంటే బోత్ ఏ ఉంది కదా, ఏ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ జెడ్ యొక్క ఆబ్జెక్ట్ బోత్ అనేవి డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఏ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డిఫరెంట్, జెడ్ యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది డిఫరెంట్, బట్ వాల్యూ యొక్క అడ్రస్ అనేది సేమ్ అనమాట. అందుకని చెప్పి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ నేను దీంట్లో మారిస్తే ఆటోమేటిక్గా జెడ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ డిఫరెంట్, బట్ ఇండివిజువల్ ఇండెక్స్ వాల్యూ యొక్క అడ్రస్ సేమ్ అనమాట షాలో కాపీలో. అది ప్రాబ్లం షాలో కాపీలో. అందుకని చెప్పేసి డీప్ కాపీ వచ్చింది. ఓకేనా, డీప్ కాపీ అంటే షాలో కాపీలో సబ్ లిస్టులు అనేవి, సబ్ టపుల్స్ అనేవి మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాపీ ద్వారా. ఓకేనా, ఇక్కడ ఏలో కాపీ అయితే బీలో కూడా ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. అందుకని చెప్పేసి మనకి షాలో కాపీలో ఏంటంటే ఓకేనా, నార్మల్ వాల్యూస్ అయితే ఓకే నో ప్రాబ్లం, బట్ షాలో కాపీలో లిస్ట్లో ఉన్నాయనుకో, దాంట్లో మనం మాడిఫై చేయాలనుకో, అది ఆటోమేటిక్గా బీలో కూడా ఎఫెక్ట్ అయ్యింది అనమాట, యాదర్ లిస్ట్లో కూడా ఎఫెక్ట్ అయ్యింది. అందుకని చెప్పేసరికి డీప్ కాపీ అనేది ఒకటి వచ్చింది. ఓకేనా, డీప్ కాపీ. దీంట్లో డీప్ కాపీ అంటే ఏంటంటే బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ డిఫరెంట్, వాల్యూ యొక్క అడ్రస్ డిఫరెంట్ అనమాట, రెండు డిఫరెన్స్. ఓకేనా, వాల్యూ యొక్క అడ్రస్ డిఫరెంట్ అండ్ వాల్యూ యొక్క అడ్రస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఓకేనా, డైరెక్ట్గా అదే చూపిస్తున్నా 1,1 ఓకే, నెక్స్ట్ 3,4 తీసుకోండి. ఓకే, దీన్ని షాలో కాపీలో డీప్ కాపీలోకి ఎలా మార్చుకోవాలి? ఓకే, ఇంపోర్ట్ కాపీ ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాపీ డాట్ ఓకేనా డీప్ కాపీ ఇస్తే ఓకే, పుట్ ఏ ప్రింట్ ఆఫ్ జడు అండ్ ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, నౌ ఓకేనా, కాపీ అయిపోయింది. దీంట్లో నేను మాడిఫై చేస్తుంది సేమ్ ఇందాకట్లాగే ఏ ఆఫ్ 1 ఇది, ఈ తాప నేను ఏంటంటే ఈ పొజిషన్లో వాల్యూని కాపీ చేస్తాను. అంటే ఇప్పుడు 1 అనేది ఇది మొత్తం వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఓకేనా, సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూని మారుస్తున్నాను. అంటే 1,1 అంటే ఇప్పుడు ఏమైంది, 2 అనే వాల్యూని 200గా మారుస్తున్నాను, నేను 200గా మారుస్తున్నా. అప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ తీసుకున్నా, ప్రింట్ ఆఫ్ బి తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఏలో ఎఫెక్ట్ అయింది కానీ బీలో ఎఫెక్ట్ అవ్వదన్నమాట డీప్ కాపీలో. ఎందుకు ఎఫెక్ట్ అవ్వదంటే సారీ జెడ్ కదా, ఓకేనా. ఇప్పుడు ఎందుకు జరగదంటే ఇక్కడ బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ డిఫరెంట్, వాల్యూ యొక్క అడ్రస్ డిఫరెంట్, కాబట్టి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఈచ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. కాబట్టి డీప్ కాపీలో మనం ఏం చేస్తామంటే ఓకే, ఏలో ఏదైనా మాడిఫై చేసినా కూడా అనదర్ లిస్ట్కి కానీ అనదర్ కాపీ చేసుకున్న దానికి కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకని చెప్పేసరికి ఇండస్ట్రీలో ఓన్లీ డీప్ కాపీనే వాడతారు. ఓకేనా, షాలో కాపీ అండ్ నార్మల్ కాపీ అనేది వాడరు. ఓకేనా, ఇది డిఫరెన్స్. ఎనీ డౌట్స్? కాపీ ఇంటర్వ్యూలు అడగటానికి స్కోప్ ఉందన్నమాట కాపీ. ఇది క్లాస్ టుడే. ఓకేనా, థ్యాంక్ యూ.